వర్షిని మీ పేరెంట్స్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి నీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నిన్ను పిలుస్తాము, ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి మాట్లాడతావా, వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? వస్తాను, బట్ కానీ వాళ్ళు అక్కడ అడ్డుకుంటా మాత్రం సహించలేను. అంటే అంటే వాళ్ళని కలిసి ఓకే మీడియా ముందు లైవ్ లో మాట్లాడడానికి ఫ్రేమ్ సిద్ధం, మంచిగా పెట్టవమ్మా. మాట్లాడడానికి సిద్ధం. కానీ వాళ్ళు అక్కడ నమ్మకంతో మమ్మల్ని పిలిచి ఏదన్నా ఇది చేస్తారని మాకు డౌట్ గా ఉంది. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అందుకని ఏది చెప్పి చెప్తుందని అంటే చెప్పి మేము ఓకే మేము ఒప్పుకుంటాము మిమ్మల్ని మేము స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళు ఇంటికి పిలిచినా సరే మీరు నమ్మరన్నమాట, అయితే వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. వెళ్తాము కానీ కొంచెం టైం తీసుకుని వెళ్తాము. ఈ వేడి వేడి మీద వెళ్తే ఎలా ఉంటాయి అనేది అర్థమవుతది. అంటే మీకు కూడా చూసే వాళ్ళకి మీకు కూడా అర్థం కావాలి. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్తాము. ఎందుకంటే మాకు ఎలాగో ఆల్రెడీ అఘోరి పైన అటు మిస్సింగ్ కేసు కావచ్చు లేకపోతే కిడ్నాప్ కేసు అని చెప్పి ఆల్రెడీ 2 కేసులు అయితే నమోదు అవడం జరిగింది కదా, మరి దాని మీద ఆమె క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి కూడా రావాలి కదా, మరి అప్పుడు నువ్వు కూడా ఉండాలి అప్పుడు కదా. ఇద్దరము వస్తాము. నన్ను ఎవరు మిస్సింగ్ అంటే కిడ్నాప్ చేయలేదు, నేనేం మిస్ అయిపోలేదు, ఇక్కడే క్షేమంగా లైవ్ లో ఉన్నాను. కిడ్నాప్ అయితే మాత్రం నన్ను ఎక్కడైనా దాచేయాలి కదా, మరి ఇంత బహిరంగంగా లైవ్ లోకి వచ్చి చెప్పను కదా. ఇష్టపూర్వకంగా వచ్చాను, ఎవరి బలవంతం లేదు. నేను చెప్తుంటే నేను ఇంత మొత్తుకునంటే ఎందుకు అర్థం కావట్లేదు మీకు? కిడ్నాప్ కేసైనా కానీ మిస్సింగ్ కేసైనా కానీ పోలీసులు ఎలా తీసుకున్నారు? అంతకు ముందే నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే ఆ కేసు అది పెట్టినప్పుడు నువ్వు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సింది మరి మీ పేరెంట్స్ కైనా లేకపోతే పోలీసులకైనా, నేను నా ఇష్టపూర్వకంగా చెప్పి. నేను కేసు ఇవ్వక ముందు 4 రోజుల నుంచి వాళ్ళు బతిలాడుకున్నాను, ఒప్పుకోండి అని. వాళ్ళు నో చెప్పారు. సో వాళ్ళు నో చెప్పడం వల్ల నేను ఎంత బతిలాడినా కూడా, నేను నో చెప్పినా కూడా అదే వాళ్ళు నో చెప్పడం వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఫోన్ పే ఫోన్ బాత్ కర్ రహే ఠీక్ హై. హర్ మహాదేవ్. ఎక్కడికి వెళ్ళినా సరే అఘోరికి ఫుల్ ఫ్యాన్స్, నెక్స్ట్ భక్తులు కూడా బాగా ఉన్నట్టున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ 2 రాష్ట్రాల్లో ఇక్కడ నార్త్ సైడ్ మాత్రం చాలా భక్తులు ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, రెస్పాన్స్ అయితే బాగుంది. పూజలు అవి ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? అంటే ఈ రోజే కదా కలిసింది, ఏమో కరచేరని ఇంకా తెలీదు, మేము కూడా ఏం అనుకోలేదు. కొన్ని అయితే మాట్లాడుకున్నాం. భైరవ్ పూజలు ఎప్పుడు ఆపము, ధర్మ పోరాటం ఎప్పుడు ఆగదు. ఓకేనా? ఒక శివుడు ఒక పార్వతి లాగా కలిసి పోరాటం చేస్తున్నాం, చూసుకోండి. అది కూడా సామరస్యంగా, నో కాంట్రవర్సీస్, ఓన్లీ సామరస్యంగా. కాంట్రవర్సీలకు అస్సలు దూరం. ధర్మ పోరాటం అన్నారు దేవాలయాల పైన, అలాగే సనాతన ధర్మం పైన. ఇప్పుడు మీరు అఘోరి ఇంతకు ముందు ఒకరు, ఇప్పుడు ఇద్దరుగా అయ్యి పోరాటం చేస్తారన్నమాట. 100% అది ప్రణాళిక ఎప్పుడు నడుస్తూనే ఉంటది. కాదు అంటే ఇప్పుడు ఈ పోరాటాల్లో ఆమె కూడా మీతో భాగస్వామి అనమాట అయితే. అంతే కదా, కానీ కాంట్రవర్సీస్ కెళ్ళం అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా తోడుంటాను, సపోర్ట్ చేస్తాను మంచిగా. అది నా బాధ్యత కాబట్టి నా బాధ్యతని నేను నెరవేర్చుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు ఒక భార్య భర్తకి ఎలా అయితే వెనక ఉంటుందో అలా నువ్వు ఇప్పుడు అఘోరి వెనక ఉంటావు అన్నమాట. ఆమె ఏం చేసినా సరే ఆమెకి సహకరిస్తూ. అవును. ఓకే, సో అయితే ఆమె పోరాటంలో నువ్వు కూడా పాల్పంచుకోబోతున్నావు అనమాట వర్షిని. ఇక నుంచి నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే అయితే ప్రతి చోట కూడా. అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారా అమ్మా? మరి చెప్పింది కదా భర్త అడుగుజాడల్లో ఎలా భార్య వెళ్తాదో నేను ఇంకా ఇక నుంచి అంతే అని అయితే ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అఘోరి బాటనే ఇంకా నా బాట అని చెప్పి. అంతే కదమ్మా, మరి ఇద్దరం ఒక మాట మీద ఉండాలి అని అనుకున్నాం. సో అలాగే ఉంటాము, జీవితాంతం హ్యాపీగా ఉంటాము, దేశం కోసం పోరాడతాం. మా వంతుగా మేము ఉండి ఏదో ఒక రోజు వెళ్ళిపోయేటోళ్ళము కాబట్టి ఎంతవరకు పోరాడాలో, ఎంతవరకు ఏం చేయాలో అంతవరకు చేస్తూ మా భక్తిలో మేము ఉంటాము, మా పూజలు మేము చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని ఎవరు అడ్డుకోవద్దు, మేము ఎవరిని అడ్డుకోము. ఓకే, వర్షిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా నిన్ను. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆపదొస్తే నేను ఉంటాను అని అయితే అఘోరి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు
ఎక్కడ ఆడపిల్లల గురించి ఆడపిల్లలకి సంబంధించి ఏ ఇష్యూస్ జరిగినా నువ్వు కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడతావా లేకపోతే ఏం చేస్తావు? ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. ఫ్రేమ్ సరిగా పెట్టు. ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. వాళ్ళకి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నుంచి ఉంటాను. ఓకే, రైట్ రైట్. అయితే ప్రెసెంట్ మొత్తానికైతే ఇంకా శుభం కార్డు పడినట్టే అన్నమాట. ఇంకా మొత్తం మీ ఇటు గొడవలు తీసుకెళ్లడము తీసుకురావడము అండ్ ఫైనల్ గా నువ్వు మళ్ళీ వెళ్ళిపోవడము. రైట్, త్వరలోనే జ్యోతిర్లింగంలో పెళ్లి ఉంది, లైవ్ పెడతాను చూడండి. ఓకే ఓకే. అండ్ వర్షిని మళ్ళీ పెళ్లి అని నిన్న అఘోరి చెప్పడం, మీరు సిగ్గుపడడం లైవ్ లో అందరూ చూసారు. మరి ఎప్పుడు ఆ మూడో పెళ్లి ఎప్పుడు మీరు కుటుంబ సభ్యులు మధ్య చేసుకుంటారా లేకపోతే దేవాలయం దగ్గర ఎవరికీ పిలవకుండా చెప్పకుండా చేసుకుంటారా? కుటుంబ సభ్యులు ఒప్పుకొని పెళ్లికి ఒప్పుకుంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. వాళ్ళ సంరక్షణలోనే చేస్తాము. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న ముంగట జరిగింది కదా పెళ్లి. అంటే నిన్న మీరు చెప్పడం జరిగింది కదా చాలా ఘనంగా చేసుకుంటాము ఈ మూడో పెళ్లి అని. అవును. ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నారా దాని మీకు లైవ్ ఇస్తాము, డెఫినెట్లీ లైవ్ ఇస్తాం మీకు. పెళ్లి లైవ్ ఇస్తారా మాకు? ఓ, ఈ రెండు లేదు, ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇప్పుడు మూడో పెళ్లి అందరి సమక్షంలోనే మొత్తం మీడియా అందరిని ఇన్వైట్ చేస్తారు. అయితే అందరిని ఇన్వైట్ చేస్తాము. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. నాది ఎందుకులేమ్మా, మీరు ఖచ్చితంగా నాకు ఉండాలి మీ ఆశీర్వాదం. ఓకేనా? అమ్మ ఆశీర్వాదం ఉంటది. ఏదైనా సరే చాలా మంది కంగారు పడ్డారు. వర్షిని అంత అర్ధరాత్రి పూట ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏంటి, క్షేమంగా ఉందా లేదా? ఇక్కడ గైడ్ చేసేది అఘోరి, ఇక్కడ గైడ్ చేసేది అఘోరి అమ్మ. ఓకేనా? దునియాలో ఏ చెట్టు కింద ఉన్నా సరే గైడ్ చేస్తుంది. చేరాల్సిన చోట ఎవరైనా సరే చేరాల్సిందే, అది కూడా సురక్షితంగా. సో మొత్తం గైడ్ చేస్తారంటారు. అయితే గైడ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం. హర హర మహాదేవ్, జై శ్రీరామ్. ఫైనల్ గా ఒకటి, వర్షిని మీ గురించి పాట పాడింది కానీ మీరు వర్షిని గురించి పాడలేదు. అదే నేను చెప్తున్నా కదా, నా ఏదైతుందో నా గుండెనే ఇచ్చేసిన. నాకు సర్వసం శివయ్య కాళీమాత ఎలాగో ఇప్పుడు మా చిన్ను అలాగా. ఓకే, ఆ అఘోరి వర్షిని చిన్ను అని పిలుస్తుంది. మరి ఆ చిన్ను అఘోరిని ఏం పిలుస్తుంది? అయ్యో, అమ్మ అని పిలుస్తాను. అదే బయటికి తెలిసేది, లోపల ఏమని పిలుస్తాం? లేదు, అమ్మ అని పిలుస్తాను. కొన్ని సార్లు అమ్మ అని సంబోధించకుండా పిలుస్తాను, అంతే, ఇంకేం లేదు. వర్షిని చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుంది అఘోరి. మీరు చెప్పండి, మిమ్మల్ని ఏమని పిలుస్తుంది ఆమె? నాకు తెలియదు. హ్యాపీగా ఉన్నామమ్మా, ఇలాగే ఆనందంగా అందరు ఉండాలి. అన్ని కుటుంబాలలో ఈ ఆనందం కనిపించాలి. అదే హ్యాపీగా ఉండాలి. మీ నోటితో పాట వినాలనుకుంటున్నాను నేను. నాకు అలాంటి పాటలు ఎలాంటివి రావమ్మా, కానీ త్వరలోనే మేము కలుపుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. వాళ్ళకు కంపల్సరీ కలవాలని మేము కూడా గట్టిగా కోరుకుంటున్నాము. పరమశివుడు కాళీమాత కంపల్సరీ కలుపుతారు, అందరం కలిసి ఉంటాం. అది కూడా త్వరలో జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే, అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే మీ వర్షినితో మాట్లాడాలి అనుకుంటున్నారు లైవ్ లోని. అప్పుడు మేము పిలుస్తాము, ఓకే కదా? మీరిద్దరు వచ్చి మాట్లాడతారు కదా? ఓకే డన్ అమ్మా, కంపల్సరీ మేము డైలీ కాల్ చేసి మాట్లాడచ్చు తల్లి. ఓకేనా? అందరం కలిసే ఉందామని అంటున్నాం, కానీ వాళ్ళు వినట్లేదు. ఏదో ఒక రోజు అందరం కలిసే ఉంటాం, అది త్వరలోనే జరుగుతుంది కూడా. ఓకే, అండ్ వర్షిని ఫైనల్ గా ఏం చెప్తావు? ఫైనల్ గా చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరాంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అక్క. మీకు అందరికి వీరాంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే ఒక నరకం నుంచి బయటకు వచ్చాను అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి, నా సేఫ్టీ ఫీల్ అయ్యే పర్సన్ దగ్గరికి వచ్చేసాను కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ 100% హ్యాపీ. ఓకే, రైట్. నీకు ఇంకేం అవసరం లేదు, అఘోరి ఉంటే చాలు అన్నట్టు నీ మాటలో క్లియర్ గా కనిపిస్తుంది.
బంగ్లాలు, డబ్బు, లగ్జరీ లైఫ్, ఉద్యోగం ఏం అవసరం లేదు, అఘోరి ఉంటే చాలు నీకు. అదే అమ్మా, ప్రేమకున్న విలువే అది. ప్రేమ ఏదైనా సాధిస్తుంది. ఉమ్, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదమ్మా, ఏదో ఒక రోజు గెలుస్తుంటది. ఉమ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమ్మా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రైట్. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్షిణి కేసులోని కీలక మలుపు నెలకొనింది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వర్షిణి చేరుకొని అఘోరి దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న బిగ్ టీవీతోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరుగుతుంది. తన పేరెంట్స్ తో తను ఇంకా ఉండను, అలాగే తను అఘోరి దగ్గరికే వెళ్తాను అని కూడా తను కరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న తన పేరెంట్స్ కూడా తనకి ఎంత నచ్చ చెప్పినా సరే లేదు నేను అఘోరితోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ నుంచి ఆమె పయనమై వెళ్లారు. మరి రాత్రి నుంచి కూడా ఆమె ఎక్కడుంది ఏంటి అని కూడా అందరూ కూడా టెన్షన్ పడుతున్న టైంలోని తను క్షేమంగా అఘోరి దగ్గరికి వెళ్ళినట్టయితే క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం పైన మనతో లైవ్ లో జాయిన్ అవబోతోంది అఘోరి. అయితే నిజంగా వర్షిణి తన దగ్గరికి వచ్చిందా రాలేదా, తనతో కాంటాక్ట్ అయ్యిందా లేదా అన్న వివరాలు పూర్తిగా తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, అఘోరి నమస్తే అమ్మా. నమస్తే, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ.